ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. భక్తుడైన దావీదు చెప్పుచున్న మాట ఈ మాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడే తన బలమని, తాను దేవుణ్ణి ప్రేమించుచున్నానని ఆయన చెప్పుచున్నాడు. అవును దేవుని బిడ్డారా, ఈ లోకములో మనకు బలమైన వాడు మన దేవుడే. మన దేవుని బలము అత్యంత ఉన్నతమైనటువంటిది. బలమైన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఆయన కొరకు బలమైన కార్యములను చేయగలుగుదాం. బలమైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఈ లోకము ఎరుగునట్లుగా దేవుని సన్నిధి గొప్ప కార్యములను చేయును. ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుని దగ్గరకు కొందరు వెళ్ళి ఒక యవనస్తురాలి మీద చేతబడిని చెయ్యాలని వారు చెప్పారంట. అతడు అది తనకు సులువైన పని అని తన మంత్రాలను ప్రయోగించితే వెళ్ళిన మంత్రాలన్నీ తిరిగి వచ్చాయి. అతనికి భయమైపోయినది. ఎందుకంటే ఆ మంత్రశక్తులు తిరగబడి తన ప్రాణాన్ని తీస్తాయి కనుక. అందుకని అతడు ఇంత శక్తివంతమైన ప్రయోగాలను తాను చేయుచు ఉన్నా ఆ వ్యక్తి మీద ఫలించలేదంటే ఆ వ్యక్తి గొప్పవాడై ఉంటాడు, గొప్ప వ్యక్తి అయి ఉంటుందని ఆ యవనస్తురాలను దర్శించడానికి అతడు వెళ్ళాడంట. ఆ యవనస్తురాలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటిది. ఆమెకు విరోధమైన వారు ఈ రీతిగా చేయాలని అనుకుంటున్నారు. ఆమె దగ్గరికి అతడు వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థిస్తూ ఉండగా ఆమె చుట్టూ దేవుని ప్రకాశమానమైన వెలుగు ఉన్నది. దానిని దాటి ఎలాంటి శక్తి కూడా ప్రవేశించలేదని అతడు గ్రహించినాడు. దానినే ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. దేవా నా బలమా అని అంటున్నాడు. దేవుడు మన బలముగా ఉన్నప్పుడు మనకు కీడు చేసే శత్రువులు ఎవరైనా పొంచి ఉండి మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేసేవారు ఎవరైనా సరే వారు సిగ్గుపడిపోతారు. అనుదినము మనము గ్రహించవలసిన గొప్ప సత్యం ఏమిటంటే దేవుడు మన బలమై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన శక్తి ముందు ఈ లోకంలో ఎవ్వరూ నిలవలేరని ఆ దేవుని శక్తిని గ్రహించిన మనము ఆయనను ప్రేమించు వారమై, ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధము కలిగిన వారమై, దేవుని ప్రేమకు మనము కూడా పాత్రులమైనప్పుడు నిజముగా దేవుని యొక్క అద్భుతకరము మనకు తోడుగా ఉండి నడిపించును. ఆయన శక్తిని ఇప్పుడే ఆశ్రయించండి. నేను మీ కొరకై ప్రార్థన చేయుచున్నాను. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీ వైపు చూసి వేడుకొనుచున్న నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని ఆదరించి మీరే వారి బలమని అయ్యా తెలియచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.